హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ప్రస్తుతం టాలీవుడ్ లో షేక్ చేస్తున్న అంశాల్లో ప్రధానంగా చూస్తే మంచు ఫ్యామిలీ ఇష్యూ పైన. సో గొడవలు అలా పక్కన పెడితే అసలు లీగల్ గా మోహన్ బాబు గారి ఆస్తి ఎవరికి చెందుతుంది? అండ్ నిన్న మీడియా ప్రతినిధులు మోహన్ బాబు గారి కాంపౌండ్ లోకి వెళ్ళిన తర్వాత ఆయన దాడి చేసిన సిచ్యువేషన్స్ చూస్తే ఎంతవరకు కరెక్ట్, అది రాంగా రైటా అని మనతో ప్రముఖ లాయర్ అండ్ పొలిటీషియన్ రాజేష్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. అయితే ప్రస్తుతం మంచు ఫ్యామిలీ పైన ప్రతి ఒక్కరు కూడా యాక్చువల్ గా ఆస్తి తగాదాలే. అయితే అసలు ఆస్తి ఎవరికి చెందుతుంది? అండ్ నిన్న మీడియా ప్రతినిధులు ఎవరైతే మోహన్ బాబు గారు కాంపౌండ్ లోకి వెళ్ళిన తర్వాత వెళ్ళటం కూడా మనోజ్ గారి తీసుకెళ్లారన్న ఆ మాట కూడా వినిపిస్తుంది. అది అసలు కరెక్టా కాదా? అలాగే మోహన్ బాబు గారు దాడి కూడా చేశారు, యాక్చువల్ గా మైక్ తీసుకొని ఆ రిపోర్టర్స్ పైన దాడి చేశారు ఫిజికల్ గా కూడా. సో అది ఈ రెండింటి పైన న్యాయపరంగా ఎలా చూడాలి, ఎంతవరకు కరెక్ట్? న్యాయపరంగా ఆలోచిస్తే 100కి 1000% తప్పండి. ఏదైనా ఎవరింట్లో అయినా సరే, మీ ఇంట్లో, మా ఇంట్లో, ఇంటి పక్కన ఇంట్లో, ఇంట్లో అయినా గొడవలు అనేది సర్వసాధారణం. ప్రతి ఒక్క ఇంట్లో మట్టి పొయ్యే ఉంటుంది. మట్టి పొయ్యి మీదనే అన్నం, పప్పు, చాయ్ అన్ని పెట్టుకుంటారు. అంతేగాని బంగారు పొయ్యి మీద నోట్లు కట్టల కాలు పెట్టి అన్నం వండుకోం కదా. అంటే పంచాయతీ అనేది ప్రతి ఒక్క ఇంట్లో ఉంటుంది. అంతెందుకు మోహన్ బాబు హీరో, ఏ హీరోకి పంచాయతీ కాలేదా? చిరంజీవి గంట కాలేదా పంచాయతీ? 10 సంవత్సరాల బ్యాక్ అయింది కదా. ఎంత పద్ధతిగా, ప్రణాళికగా, ఒక ప్రోటోకాల్ ప్రకారంగా ఇష్యూని సాల్వ్ చేసుకున్నా లేదా? ఆ కాన్సిక్వెన్సెస్ తర్వాత సంగతి. సామవేద దండోపాధ్యాయులు ఉపయోగించడం తర్వాత సంగతి. అప్పుడు మీడియా నా కూతురు విషయంలో ఎందుకు టెలికాస్ట్ చేస్తున్నావు అని అన్నారా? గాట్ ఇట్ మై పాయింట్. ఆ టైంలో ఎంత పద్ధతిగా మీడియా ముందుకు వచ్చి అమ్మ రామ్మ మేము ఆహ్వానిస్తాము. అంతేందుకు నాగార్జున గారు కూడా వచ్చింది 2-3 months బ్యాక్. అంతేగాని మీడియా మీద అగెనెస్ట్ దాడి చేశారా? తప్పు కదా. సూర్యకాంత్ అప్పుడు నాగార్జున ప్రణాళికల బద్దంగా మనోరంజన్ కాంప్లెక్స్ కి వెళ్ళి సివిల్ అండ్ క్రిమినల్ డిఫమేషన్ యాజ్ పర్ లా హీ అప్రోచ్డ్. ఈయనకు కూడా ఏముంది, మీ ఇంటికి వచ్చిండు, నీ కొడుకు మనోజే కదా పిలిచింది మీడియాని. మీ మనోజ్ నీ ఇంటోడు కాదా? మళ్ళీ అన్నప్పుడు మనోజ్ పెళ్లి చేసింది కూడా మీరే కదా లాస్ట్ 1 year 1.5 year బ్యాక్. మొన్న దీపావళి కాడికి మొత్తం మీరు మనసని పేల్చుకున్నారు, అది మీ ఫ్యామిలీ కాదా? అంటే ఒక ఇంట్లో నీ కొడుకున్నప్పుడు నీ కొడుకు ఫ్రెండ్స్ హెంచ్మెన్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ రావద్దు, నీ వాళ్ళే రావాలి. అదే న్యాయం అండి. అయితే విష్ణు గారు పొద్దున్న కాంటినెంటల్ హాస్పిటల్లో మోహన్ బాబు గారిని చూడడానికి వెళ్ళినప్పుడు ఒక సూటి ప్రశ్న మీడియా రిపోర్టర్లకు వేశారు. ఏమని? వాళ్ళు లోపలికి వచ్చారు, మనోజే లోపలికి రాకూడదని. మనోజ్కే అసలు ఆ ఇంటికి మనోజ్కి సంబంధం లేదు, అది నాన్నగారి ఇల్లు. నాన్నగారి ఇంట్లోకి గొడవ జరుగుతుంది ఇద్దరి మధ్య. ప్లస్ ఆయన రిపోర్ట్లను తెచ్చారంటే అసలు ఆయనకే ఎంట్రీ లేదండి లోపలికి. అట్లా చెప్తారండి? విష్ణు గారు చెప్పారు. విష్ణు తమ్ముడు మనోజ్ కాదా చెప్పమండి ఫస్ట్. తండ్రి ఇంట్లోకి కొడుకు రావద్దా లేదా? మళ్ళీ ఎవరు రావాలా? నా తండ్రి ఇంట్లోకి నేను పోవాలా లేదా? అంటే క్రిమినల్ కేసులు ఉంటే తప్ప. ఏదైనా క్రిమినల్ కేసులు ఉన్నాయా మోహన్ బాబుకు, మంచు మనోజ్కి ఏమన్నా? అట్లా ఎట్లా అంటారండి? బిడ్డలను, కూతులను, కొడుకులను రాని ఇల్లు ఏమన్నా ఉందా? అట్లెట్లా అంటాడు ఒక పెద్ద కొడుకు? 100% అది తప్పు. నీకేదైనా ప్రాబ్లం ఉంది అంటే గో ఫర్ ఇంజెక్షన్ ఆర్డర్. మంచు మనోజ్ నా ఇంటికి రావద్దు అని మోహన్ బాబు కన్సర్న్ కోర్టులో, రాజేందర్ కోర్టులో వేసుకొని ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోకపోయిండు. మహేశ్వరం కోర్టు వేసుకుని ఇంజెక్షన్ ఎందుకు? మొత్తం ఒక 2-3 days లో వస్తుంది. అంతవరకు వెయిట్ చేసే ఓపిక నీకు లేదు. మరి అంటే మీడియా మామూలుగా ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి, సొసైటీకి 4 స్తంభాలు ఉంటాయండి. లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా, 4th estate. వన్ ఆఫ్ ద 4th estate ప్రాబ్లం వచ్చినప్పుడు ఎంటైర్ ఇల్లు కుప్పగోలిపోతుంది. బంగ్లాదేశ్, సిరియా పరిస్థితులు వస్తాయి ఇట్లా చేస్తే, ఒక ఎస్టేట్ దెబ్బతింటే. సో 100% ఈ ఎస్టేట్ కి ప్రాబ్లం వచ్చింది కాబట్టి లెజిస్లేటివ్ ప్రభుత్వము స్పందించాలి. ఎగ్జిక్యూటివ్ కన్సర్న్ సిపి అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ హ్యాస్ టు టేక్ నెసెసరీ యాక్షన్ యాజ్ పర్ లా. జ్యుడిషియరీ కూడా సుమోటోగా కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. అదర్వైజ్ ఎగ్జిక్యూటివ్ నుంచి వచ్చిన పిటిషన్ జ్యుడిషియరీ డెఫినెట్లీ ఎగ్జామిన్ చేసి యాజ్ పర్ లా ఆర్డర్స్ ఇస్తుంది. అయితే ఇప్పుడు అసలు ఆస్తి గొడవ అయినప్పటికీ కూడా అసలు ఎవరికి చెందుతుందండి? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే, 2 అబ్బాయిలు ఉన్నారు, ఒక కూతురు ఉన్నారు, ఆవిడ సైలెంట్ గా ఉన్నారు. ఓకే, అసలు ఆస్తి మోహన్ బాబు గారి దగ్గర నుంచి ఇద్దరు పంచుకోవచ్చా, లేకపోతే ఆయన ఇష్ట ప్రకారమే ఇవ్వాలా? అది ఆ ఆస్తి అనేది స్వరార్జితమా పిత్రార్జితమా దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఆయన ఓన్ గా సంపాదించుకుంటే మాత్రము విష్ణుకి ఇవ్వచ్చు, లక్ష్మికి ఇవ్వచ్చు, అదర్వైజ్ మనోజ్ కి ఇవ్వచ్చు, నచ్చిన ఎవరికైనా. ముగ్గురిది కాకుండా నీకు నాకు కూడా ఇవ్వచ్చు, ఇంటి పక్కన కూడా ఇవ్వచ్చు. కానీ ఒకవేళ ఆస్తి ఇది జనరల్ గా మాట్లాడుకుంటే పిత్రార్జితం నుంచి ఒకవేళ ఆస్తి ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ వస్తే మాత్రం 100% మనోజ్ కి హక్కు ఉంటుంది. కేసు కూడా ఫైల్ చేయొచ్చా? డెఫినెట్లీ. అది ఒకవేళ ఇన్హెరిటెన్స్ ప్రాపర్టీ ఉంటే మాత్రం మనోజ్ కూడా హక్కు ఉంటుంది. కానీ
ఇక్కడ ఫస్ట్ భార్య సెకండ్ భార్య పంచాయతీలు కూడా ఉన్నాయి. ఫస్ట్ భార్యకు మాత్రమే ఆస్తులు హక్కు ఉంటుంది, సెకండ్ భార్యకు హక్కు ఉండదు. బట్ సెకండ్ భార్య పిల్లలకు మళ్ళీ హక్కు ఉంటుంది మన వాళ్ళకి. ఎస్, అదంతా కూడా మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకొని సెట్ చేసుకోవాలా. ఈ ఆస్తి నుంచి యాక్చువల్లీ ఇక్కడ ఆస్తి నుంచి మళ్ళీ అది ఫ్యామిలీ ఇష్యూ నుంచి మళ్ళీ పబ్లిక్ ఇష్యూ డైవర్ట్ అయిపోయింది అది కంప్లీట్ గా. అంటే అదేంటంటే నేనేమంటున్నంటే హీఈస్ అన్ పొలిటికల్ రిప్రజెంటేటివ్. అండ్ ఇక్కడ మనం కూడా మన ఈ ఇంటర్వ్యూలో కూడా మనం ఓన్లీ అనాలిసిస్ చేస్తున్నాం, మనం ఎక్కడ క్రిటిసైజ్ చేయట్లేదు. ఒక పొలిటికల్ రిప్రజెంటేటివ్ మీ ఒక 1 crore ఒక 50 lakhs పాపులేషన్ యు ఆర్ రిప్రజెంటేటివ్ ఇన్ ద పాస్ట్ ఎక్స్ ఎంపీవి. దీంట్లో మీరున్నప్పుడు ఒక మీ ఇంట్లో ఉన్న 15-20 మంది పంచాయతీ సెట్ చేయడానికి ఏం లాభం? ఇంటి పెద్ద సంయమనం పాటిస్తే డెఫినెట్ గా ఇంట్లో ప్రాబ్లమ్స్ డెఫినెట్ గా జీరో అవుతుంది మై ఒపీనియన్. అంతేగాని ఏం రా అది అంటే యువతలోడు ఇప్పుడు ఏం కాలం ఉండి అవతలోడు రా ఉంటే యువతలోడు బే అంటాడు అవతలోడు ఎవడన్నా కానీ. సో ఆ లాంగ్వేజ్ అనేది తగ్గించుకొని ఒక కూలంకుషంగా ప్రణాళికబద్ధంగా మీ తోటి హీరోలు మమ్మల్ని చూసి మీరు ఇన్స్పైర్ అవసరం లేదు. చిరంజీవి గారు ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు, నాగార్జున గారు ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు, మిగతా ఇష్యూస్ ఇండస్ట్రీలో చాలా లీగల్ ఇష్యూస్ ఉన్నాయి సొంత ఫ్యామిలీ ఇష్యూస్ లో. దాన్ని కూలంకుషంగా ప్రణాళికబద్ధంగా సెట్ చేసుకుంటే మీరు ఇంకొకరికి రోల్ మోడల్ కమ్ హీరో అవుతారు. నువ్వు నిన్న చేసిన దాని పని వల్ల హీరో నుంచి బిగ్ జీరో అయిపోయినావు. అయితే మోహన్ బాబు గారు ఇంకొక మాట కూడా అన్నారండి, మనోజ్ నువ్వు చేయటం వల్లే, నువ్వు ఇలా రాద్ధాంతం చేసి మీడియాకి వెళ్ళటం వల్లే ప్రతి ఒక్కరు కూడా మీడియా కానీ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తూ ఉండడానికి అవకాశం ఇచ్చింది నువ్వే మనోజ్ అంటూ కూడా కొన్ని కమెంట్స్ చేశారు. దాని గురించి మీరేమంటారు? నేనేమంటే ఇప్పుడు సపోజ్ మనోజ్ కూడా ఒకవేళ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు అంటే ఇప్పుడు మనోజ్ విషయంలో భార్యని ఇబ్బంది పెడుతున్నారు అని కంప్లైంట్ ఉంది. అప్పుడు నువ్వు భార్య నుంచే స్టోరీ తిప్పాలే తప్ప ఈయన డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయితే కూడా అది క్రిమినల్ కి కాన్స్పిరసీకి క్రిమినల్ ఛాన్సెస్ కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే 2-3 ఎఫ్ఐఆర్లు. నేనేమన్నంటే ఇప్పుడు మోహన్ బాబు ఇష్యూ మనం పక్కకు పెడితే జనరలైజ్ గా ఏ కుటుంబంలోనైనా ఇలాంటి ఆస్తి తగాదాలు ఉన్నప్పుడు ఎఫ్ఐఆర్ స్టేజ్ వరకు వెళ్లకుండా మీరు ఇంట్లోనే కూలంకుషంగా పెద్ద కొడుకో చిన్న కొడుకో ₹1 ఎక్కువనో తక్కువనో 100 ఎక్కువనో తక్కువనో తెగొట్టేసాల. అంతేగాని ఆ ₹10 లాగి పెడితే నువ్వు ఈ క్రిమినల్ కేసులో ఒక ప్రొడక్టివిటీ టైం ఒక 5 to 10 years మిస్ అవుతే నువ్వు దాంట్లో నీ ఎర్నింగ్ గ్రోత్ కెపాసిటీ తగ్గిపోతుంది. అబ్సల్యూట్లీ yes. నేను జస్ట్ మాకు చాలా సమస్యలు వస్తాయి కుటుంబంలో, భార్య భర్తల మీద ఫైనాన్షియల్ ఇష్యూస్, తల్లిదండ్రి కొడుకులు కూతుర్ల మీద ఫైనాన్షియల్ ఇష్యూస్, తాత మనల నుంచి ఫైనాన్షియల్స్ చాలా ఉంటాయి. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఇంట్లో కూర్చొని మాక్సిమం 1-2 రోజులు మొత్తం కూర్చొని ఒకరికి ₹1 తక్కువనో ఎక్కువనో ఈ ప్రాసెస్ లోకి ఇన్వాల్వ్ కాకండి. వెరీ కాంప్లెక్స్ బట్ జస్టిస్ అవుతుంది, జస్టిస్ వస్తుంది, కాంప్లెక్సిటీ కూడా ఉంటుంది, ఓపిక ఉంటుంది, పేషెన్స్ మీరు ఉండాలి. మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడుకుంటే ₹1 ఎక్కువ తక్కువ ఐ షుడ్ క్లోజ్ ఇట్. అండ్ రేపొద్దున కూడా అంత పరస్పరంగా చూసి మెంటల్ టార్చర్ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ పోలీస్ స్టేషన్లు ఇన్వెస్టిగేషన్లు కథ ఆ సివిల్ నుంచి క్రిమినల్ అవుతుంది. దానివల్ల బాడీ అదేంటిది డిగ్రేడ్ అవుతుంది. పెయిన్ అనేది యాజ్ అన్ అడ్వకేట్స్ మేము రోజు కోర్ట్స్ కి వెళ్ళి డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్లయింట్స్ చూస్తాం కాబట్టి వీ కెన్ సే ఎవరికైనా ఆస్తి తగాదాలు ఉంటే మీరు ఇంట్లో కూర్చొని సాల్వ్ చేసుకోండి. ఇప్పుడు మాకు ఒక అదేంటిది తెల్లాపూర్లో ఒక 30 ఎకరాల ల్యాండ్ ఉందండి. యాక్చువల్ గా అది 1954 నుంచి వాళ్ళ ముత్తాతలు పంచాయతీ పెట్టుకున్నారు, తాతలు పంచాయతీ పెట్టుకున్నారు, తండ్రులు పంచాయతీ పెట్టుకున్నారు, కొడుకులు మా దగ్గర ఉన్నారు. మేము ఇప్పటికి చెప్పినాం అరే ఇంకా నెక్స్ట్ నీ కొడుకులు నీ మనవాళ్ళు కూడా పంచాయతీ పెట్టుకుంటారు భయ్. అదేదో మీరు 2-3 పార్టీలు, ఎక్కువ పార్టీలు లేరడా, 2-3 పార్టీలు తలా 100 కోట్లు తీసుకొని సాల్వ్ చేసుకుంటాను ఆయన. అదేదో డెవలప్మెంట్ కి ఇచ్చేసి ఆ ఫ్రూట్స్ అయితే మీరే అనుభవిస్తారు. ఇప్పుడు దాని కాస్ట్ ప్రాపర్టీ ఒక 1000 కోట్లు డెవలప్, మీ ముగ్గురు 3-5 క్లోజ్ అయిపోతారు. ఇప్పుడు ప్రాపర్టీ కాస్ట్ 1000 కోట్లు, నీకు ఒక 100 కోట్లు కావాలి, నీకు ఒక 100, నీకు ఒక 200, ఒక 100 అటు ఇటు మొత్తం 500 క్లోజ్. కొన్నోనికి 500 కోట్ల లాభం, 500 కోట్లు. ఇప్పుడు వీళ్ళకు సొంత ఇల్లు లేదు, మీకు ఇల్లు కాదు విల్లాలే వస్తాయి, 100 కోట్ల 10 విల్లాలు వస్తాయి. దాని తర్వాత ఇంకొక 100 కోట్లు సపోజ్ ఇప్పుడు డెవలపర్ ఆ 1000 కోట్ల ప్రాపర్టీని డెవలప్మెంట్ చేస్తే 10,000 కోట్లు అవుతుంది. 10,000 కోట్లు ఇల్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ అవన్నీ 10,000 కోట్లు అవుతాయి. అప్పుడు నీకు ఇంకొక 50 ఫ్లాట్లు ఇస్తారు నీ కొడుకులకు. ఇంకేముంది, ఇంతకు మించి ఏమన్నా దొరుకుతుందా? ఇప్పుడు నువ్వు దాంట్లోనే పుట్టినావు, దాంట్లోనే వస్తున్నావు, ఏం లాభము? ఏదైనా సివిల్ తగాదాలంటే 2-3 పార్టీలు ఉంటే కాంప్రమైజ్ చేసుకోవడం
ఉత్తమము. అంటే ఆవేశాలకు పోయి పంతాలకు పోయి ఇదంతా కావాలని ఇంత రచ్చ చేసుకుంటున్నారండి ఇప్పుడు ప్రెసెంట్ మంచి ఫ్యామిలీ అయితే. మంచి ఫ్యామిలీ కానీ ఏ ఫ్యామిలీ అయినా భర్త భార్య మీద పెత్తలను చెలాయించడం, భర్త భార్య మీద, భార్య భర్త మీద, కొడుకుల మీద, తల్లిదండ్రుల మీద, అన్నదమ్ముల మీద, చెల్లెల మీద పెత్తనం చెలాయించి నాకు 100 రూపాయలు రాకున్నా సరే గై నీకు మాత్రం 10 రూపాయలు రావద్దు, నాకు ఒక 100 రాకున్నా నాకు 100 నష్టమైనా సరే నీకు మాత్రం 10 రావద్దు, ఆ 10 రూపాయలు నీకు రావద్దు అనే కాన్సెప్ట్ వెళ్ళడం వల్ల డామినేషన్, ఈగో ఇవన్నీ దాని వల్ల క్రిమినల్ కేసులు డెఫినెట్ గా అవుతాయి. హ్యూమన్ పాలసీస్ అంతే నాకు రాకున్నా సరే భయ్ నీకు మాత్రం రావద్దు. ఇది మునుగుతే ఇద్దరం అనుకుంటారు కానీ ఎదిగితే ఏదో గ్రో అయితే ఇద్దరం ఎదిగే అనే ఆలోచన అనేది చాలా తక్కువైపోయింది సొసైటీలో. మునుగుతే ఇద్దరం మునుగుతాం, నీతో పాటు నేను కూడా మునుగుతా అంతేగాని అరే భయ్ నీదేదో నువ్వు తీసుకో 10 రూపాయలు ఎక్కువ తీసుకో, నేను నాకు దమ్ముందిరా భయ్, నాకు దేవుడు రెండు చేతులు 2 కాళ్ళు ఇచ్చాడు, నువ్వు 100 సంపాదించా నేను 10,000 సంపాదిస్తా అనే కాన్ఫిడెన్స్ అనేది మనుషుల లోపించింది. దానివల్ల పక్కన ఆస్తి కాజేయాలనే ఆలోచనలు ఇలాంటి క్రిమినల్ ఆలోచనలు వస్తున్నాయి. ఓకే, ఇప్పుడు ఒకవేళ కేసు ఫైల్ చేయాల్సి వస్తే మనోజ్ గారి పైన ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, ఏ సెక్షన్ పైన చేశారు? ఇప్పుడు ఆల్రెడీ మనకు అది దాడి చేశారని ఫైల్ చేశారండి. యాక్చువల్ గా నేనేమంటున్నానంటే నిన్న జరిగిన బిఎన్ఎస్ చట్టం ప్రకారం 118 అయితే ఫైల్ చేశారు మీడియా దారి మీద. మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే జర్నలిస్టులు నిజంగా 4th పిల్లర్ అండి, హీరోలు తర్వాత వింగ్. యాక్చువల్ గా నన్ను అడిగితే మేము సిపి గారికి డిమాండ్ చేస్తున్నాము అటెంప్ట్ టు మర్డర్ కూడా బుక్ చేయమని. ఎందుకంటే అది షార్ప్ వెపన్, నాట్ ఓన్లీ డేంజరస్ వెపన్, ఇట్స్ ఎ షార్ప్ ద వెపన్ టైప్ షార్ప్ గా ఉంది ఆబ్జెక్ట్ అనేది. సో ట్రయాంగిల్ షేప్ లో ఉంది కాబట్టి అటెంప్ట్ టు మర్డర్ దానికి కూడా ఇన్వెస్టిగేషన్ లో మీరు ఒకవేళ ఉందంటే ప్రొటెస్ట్ పిటిషన్ కానీ ప్రైవేట్ పిటిషన్ కానీ వేసి అటెంప్ట్ టు మర్డర్ కూడా వేస్తే ఇట్లాంటి తగాదాలు ఫ్యూచర్ లో ఇంకో హీరో కానీ హీరోయిన్ కానీ చేయరు అని నా యొక్క అభిప్రాయం. మనోజ్ గారి భార్య కూడా ప్రైవేట్ కంప్లైంట్ చేస్తాను నేను, మీరు మనోజ్ గారి పైన దాడి చేశారంటున్నారు, సో దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు నేను అదే అంటున్నా, ప్రైవేట్ కంప్లైంట్ ఆయన చేస్తారు, మనోజ్ వాళ్ళ భార్య చేస్తారు, మనోజ్ చేస్తారు, మోహన్ బాబు చేసుకోవడానికి అవకాశం ఉంది, విష్ణు చేసుకోవడానికి లక్ష్మి కూడా వచ్చి చేసుకునే అవకాశం ఉంది. యాక్చువల్ గా ఇంకా పెరుగుతూనే ఉంటాయి until unless you resolve the issue within a fraction of hours. The criminality range will be increased definitely, police station and courts and etc. Right. Okay అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.